వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. నాని గారు నటించిన హిట్ 3 మూవీ ఎలా ఉంది, అదేవిధంగా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, నాని గారు నటించిన హిట్ 3 మూవీ ఎలా ఉంది, అదేవిధంగా ఫస్ట్ డే కలెక్షన్ ఏ విధంగా ఉంది? హిట్ 3 హిట్ అనే సిరీస్లో వచ్చినటువంటి మూడో సినిమా. మొదటి దానికి హిట్ ఫస్ట్ కేస్ అని పెట్టారు, రెండో దానికి హిట్ 2 అంటే సెకండ్ కేస్ అని, ఇప్పుడు థర్డ్ కేసు. విక్రమ్ రుద్రరాజు అంటే ఆఫీసర్లు కూడా మారుతూ వస్తున్నారు. మొదటి దాంట్లో విక్రమ్ రుద్రరాజు కనిపించాడు హిట్ ఆఫీసర్గా, సో ఆ క్యారెక్టర్లో విశ్వక్సేను, అది హిట్. అట్లాగే రెండో దాంట్లో సెకండ్ కేసులో వచ్చేటప్పటికి కృష్ణదేవ్ క్యారెక్టర్లో అడివిశేష్ కనిపించాడు, అది హిట్ 1 కంటే కూడా ఇంకా పెద్ద హిట్. అందులో చివరి క్లైమాక్స్లో మనకి నేనే వస్తున్నానని చెప్పి నాని కనిపిస్తాడు. అట్లాగే తను వచ్చాడు. ఆ రెండు క్యారెక్టర్లతో పోల్చుకుంటే మరింత వైలెంట్ క్యారెక్టర్, మరింత పవర్ఫుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలా ఉంది. అర్జున్ సర్కార్, సో ఆ టైటిల్, ఆ వైబ్రేషన్ కూడా ఉందన్నమాట ఆ క్యారెక్టర్ పేరులో కూడా. సో ఇందులో అతను ఏం చేశాడు, వాటికి మొదటి 2 సినిమాల కంటే కూడా భిన్నమైనటువంటి ఒక క్రైమ్, ఒకే రకంగా జరుగుతున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లాగా ఆర్గనైజ్డ్ హత్యలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా ఒకే రకంగా తలకిందులుగా వేలాడదీయపడి వాళ్ళందరి తల దగ్గర వెనక బ్యాక్ సైడ్ అంతా కూడా కట్ చేసినట్లుగా, ఆర్గాన్స్ కూడా మిస్ అవుతుంటాయి. ఒక 3 ఆర్గాన్స్ మిస్ అయిపోతూ ఉంటాయి శరీరంలో. సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎంత ఇదిగా వేరే వేరే ప్రాంతాలు, ఒక చోట కాదు, ఆల్మోస్ట్ ఒకే రోజు లేకపోతే అంటే ఒకే టైం అని కాకుండా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఇది ఎలా సాధ్యం అంటే ఒకరే చేస్తుంటే ఇది ఇలా కాదు కదా, ఇవాళ ఇక్కడ జరిగింది ఇంకెక్కడో ఇంకో చోట జరుగుతుంది. సో దీని వెనక ఏదో మోటివ్ ఉంది, మనకి ట్రైలర్లో చూపించాడు. అన్నీ ఒకే రకంగా జరుగుతున్నా అంటే ఈ హత్య వెనక ఏదో మోటివ్ ఉందని చెప్పేసి ఆ ట్రైలర్లో చూపించినటువంటిది కనిపిస్తుంది. ఒక డార్క్ వరల్డ్, CKT అనేటువంటి ఒక వెబ్సైట్, డార్క్ వెబ్సైట్. అది మామూలుగా మనకు గూగుల్లో ఇట్లా సెర్చ్లో చేస్తే కనిపించదు. వాళ్ళు ఒక డిఫరెంట్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉంటారు, అది తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆ యాక్సెస్ ఉంటుంది. సో అక్కడ 2 హత్యలు చేసిన వాళ్ళకి, అది ఎలా హత్యలు అంటే ఇది ఏదైతే చెప్పాను నేను, ఆ రకంగా హత్యలు చేసిన వాళ్ళకే మెంబర్షిప్ లభిస్తుంది. అంటే ముందు ఒక 2 హత్యలు చేసి వాటిని అప్లోడ్ చేయాలి, అక్కడ చేస్తే వాళ్ళకి అక్కడ మెంబర్షిప్ లభిస్తుంది. ఆ తర్వాత ఆ డార్క్ వరల్డ్లో వీళ్ళు భాగం అవుతుంటారు, వాళ్ళందరూ కూడా ఒకచోట కలుస్తూ ఉంటారు. దానికోసం ఎలా ఈ అర్జున్ సర్కార్ ఆ డార్క్ వరల్డ్, ఆ CKTలో మెంబర్ అయ్యాడు. మెంబర్ అవ్వాలంటే తను కూడా 2 హత్యలు చేయాలి కదా. సో నిజంగా హత్యలు చేసి మెంబర్ అయ్యాడా, అతను ఎవరిని హత్య చేశాడు, ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తన ఐడెంటిటీ బయటపడకుండా ఎలా దాన్ని చేయగలిగాడు, ఏమైంది చివరికి, ఆ డార్క్ వరల్డ్ని ఛేదించాడా, ఇది స్థూలంగా కథ. సో చాలా పవర్ఫుల్గా, సెకండ్ హాఫ్ అంతా చాలా వైలెంట్గా ఉంటుంది. ఇప్పటిదాకా మనం మామూలుగా ఒక క్లాస్ హీరోగా, ఒక ఫ్యామిలీ హీరోగా కనిపించినటువంటి న్యాచురల్ స్టార్ నాని దసరా సినిమా నుంచి కొంచెం మాస్ వైపు పయనిస్తూ వస్తున్నాడు. సరిపోదా శనివారం, ఈ కోలో వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఒక హాయ్ నాన్న లాంటి ఫ్యామిలీ ఫిలిం చేసి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పిస్తూ వచ్చాడు. కానీ ఈసారి పూర్తి భిన్నంగా ఆ వైలెన్స్, ఒళ్ళు జలధరించేటువంటి వైలెన్స్, నరకటాలు, హింస, బ్లడ్ బాత్ అంటాం కదా, అలా తెర నిండా రక్తం జిమ్ముతూ ఉంటుంది. అతను నరికే విధానాలు ఒకటైతే మరీ గగుర్పడి కలిగిస్తుంది, అతను నరికేస్తే శరీరం 2గా విడిపోతుంది. ఇలాంటి క్యారెక్టర్లో నానిని చూడటం అనేది చాలా అందరికీ కూడా ఒక కొత్త అనుభూతి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేటువంటి ఒక ఆందోళన అయితే ఉంది. బట్ మొదటి రోజు ఈ మూవీకి చిన్నపిల్లలతో వెళ్ళొచ్చు అంటారా? ఇది సర్టిఫికేట్ కాబట్టి పిల్లలు చూడకూడదు కదా, థియేటర్లో చూడకూడదు. సో 16 సంవత్సరాల లోపు వాళ్ళైతే చూడకూడదు ఈ సినిమాని. సో ఆ రకంగా అంటే ఇప్పుడు అందరూ కూడా చాలా చోట్ల చోట్ల వయసు ఎంత అని అడిగి ఇది లేదు. కొంతమంది చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోతూ ఉంటారు.
అయితే ఇంత వైలెంట్ సినిమాకి మొదటి రోజు ఊహించిన దాని తగ్గట్లే మంచి కలెక్షన్స్ వచ్చాయి. దసరా అనే సినిమా ఈయన మొదటి రోజు కలెక్షన్ పరంగా చూసుకుంటే నాని కెరీర్లోనే దసరా సినిమా టాప్ ప్లేస్. ఇప్పుడు ఇది దానిని మించిన వరలవాడిగా చూసుకుంటే దాన్ని మించిన కలెక్షన్స్ వచ్చాయి అని చెప్తున్నారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఇండియాలో మాత్రం సెకండ్ ప్లేస్లో ఉంది ఆయన కెరీర్లో దసరా తర్వాత. దసరా అనేది 23.5 కోట్లు ఎంతో వచ్చింది ఒకటి నెట్ కలెక్షన్ చూసుకుంటే. ఇక్కడ నెట్ కలెక్షన్ 19 crores వచ్చింది దీనికి. ఇది సెకండ్ హైయెస్ట్ ఆయన కెరీర్లో. అంటే ఫస్ట్ దసరా, ఇది సెకండ్. ఇది షేర్లు ఎంత వచ్చినాయి ఏంటి అనేది ఇంకా మనకు వివరాలు రావాల్సి ఉంది. పైగా ఓవర్సీస్లో మొదటి రోజే $1 million మార్కును చేరుకున్నటువంటి సినిమాగా కూడా మళ్ళీ రికార్డు సృష్టించింది ఇది. అప్పుడు దసరా, ఇప్పుడు ఈ సినిమా. సో అలా మొదటి రోజు కలెక్షన్ల పరంగా చూసుకుంటే దుమ్ము దులిపేసిందని చెప్పాలి. బుక్ మై షో అయితే 2.72 lakhs టికెట్లు 24 గంటలు, మొదటి 24 గంటలు అమ్ముడుపోయాయి. నాని కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ టికెట్ సేల్స్ అని చెప్పేసి బుక్ మై షో ప్రకటించింది. సో ఇంత వైలెంట్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావటం అనేది ప్రస్తుతం నాని ఎంజాయ్ చేస్తున్నటువంటి ఇమేజ్కి నిదర్శనం అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ ఈ రోజు నుంచి ఎలా ఉంటాయి అంటే ఈ రోజు కూడా చూసుకుంటే కూడా బుక్ మై షో బాగానే ఉంది. ఫస్ట్ ఇందాక చూశాను నేను 1 hourలో more than 11,000 టికెట్ సేల్స్ అయ్యాయని చెప్పేసి వాళ్ళు పెట్టారు. సో దీన్ని బట్టి ఈరోజు వర్కింగ్ డే. మొదటి రోజు ఎక్కడైనా సరే మనకి స్టార్ హీరో సినిమాలకి మంచి కలెక్షన్స్ వస్తాయనే సంగతి తెలిసిందే. కాకపోతే నిన్న మే డే కూడా కావటం వల్ల, సెలవు రోజు కావటం వల్ల మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. ఆన్లైన్ సేల్స్ అనేది బుక్ మై షోని బట్టి తెలుస్తుంది. నిన్న ఈ సినిమాతో పాటు తమిళ సినిమా రెట్రో రిలీజ్ అయింది. అలాగే బాలీవుడ్లో రైడ్ 2 రిలీజ్ అయింది. ఈ 3 సినిమాల్లో ఇండియాలో చూసుకుంటే నెట్ కలెక్షన్ పరంగా రెట్రో కొద్దిగా ఎడ్జ్ తీసుకొని ఉంది. అంటే ఇది 19 crores అయితే ఇది 19.25 19.5 crores నెట్ కలెక్షన్ రెట్రోకి ఉంది. సో అంటే షేర్ రూపంలో చూసుకుంటే దేనికి ఎంత వచ్చింది అనేది ఇంకా మనకు వివరాలు రాలేదు. థర్డ్ ప్లేస్లో రైడ్ 2 ఉంది. ఒక హిందీ సినిమా అయినప్పటికీ కూడా నేషనల్ వైడ్గా దానికి ఆడియన్స్ ఉన్నప్పటికీ కూడా థర్డ్ పొజిషన్లో ఉంది. బట్ సినిమా పరంగా చూసుకుంటే రైడ్ 2 బెటర్గానే ఉంది అనేటువంటి టాక్ వచ్చింది. రెట్రోకి ఈ 2 సినిమాలతో పోల్చుకుంటే మిక్స్డ్ రివ్యూస్ ఎక్కువగా వచ్చాయి, నెగిటివ్ రివ్యూస్ ఎక్కువగా వచ్చాయి రెట్రోకి. సో ఆ జానర్ కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది జనాలకి. ఇది కనుక ఈ అంత వైలెన్స్ కాకుండా కొంచెం మోతాదు తగ్గితే కాస్త బాగుండేది నాని సినిమాకి అనేది వచ్చింది. బట్ మనకు తెలుసు నెట్ఫ్లిక్స్లో వచ్చినటువంటి స్క్విడ్ గేమ్ అనేటువంటి ఒక వెబ్ సిరీస్ సూపర్ పాపులర్ వరల్డ్ వైడ్గా. అక్కడ చాలా కిరాతకమైనటువంటి గేమ్స్ ఆడతారు. ఏదో ఒక తెలియని అన్నోన్ ప్లేస్కి మనం తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళని జట్లుగా విడగొడతారు. అక్కడ ఒకళ్ళొకళ్ళు చంపుకునేటువంటి గేమ్స్ ఉంటాయి. చివరికి ఎవరు విజయం మిగులుతారు, ఎవరు విజయం సాధిస్తారు, అల్టిమేట్గా వాళ్ళకి బాగా డబ్బు వస్తుంది. ఆ డబ్బు కాసిపడే చాలామంది వెళ్తుంటారు ఆ స్క్విడ్ గేమ్లో ఆడటం కోసం. ఆ తరహా స్ఫూర్తి తీసుకొని ఇందులో ఈ డార్క్ వరల్డ్ని సృష్టించారు. ఇందులో హిట్ 3 అనేది మనకు అర్థమవుతుంది. ఆ గేమ్స్ అవన్నీ కూడా అందులో ఉంటాయి, ఆ డార్క్ వరల్డ్ ఆడేది. సో ఇది తీసుకున్నప్పటికి కూడా అంటే స్క్విడ్ గేమ్ని స్ఫూర్తిగా తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఇండియనైజ్ చేశారు. బాగానే ఉంది. కానీ ఈ ఓవర్ వైలెన్స్ అనేదే ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ని దూరం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఆడవాళ్ళు చూసిన వాళ్ళు మాత్రం అమ్మో అనుకుంటారు, మరి ఎంత నాని ఏంటి ఎలా తయారయ్యాడేంటి అనుకుంటారు. అదర్వైజ్ యాక్షన్ ప్రియుల్ని, అలాగే ఈ మధ్యకాలంలో ఓటీటీల్లో ఈ వైలెంట్ సినిమాలు సిరీస్లు చూసి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి ఈ సినిమా వాళ్ళకి నచ్చుతుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. యూత్ను కూడా అట్రాక్ట్ చేసే సినిమా. వాళ్ళ యూత్ అంతా కూడా వైలెంట్ అయిపోతున్నారు కదా, వాళ్ళకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని అనుకోవచ్చు. నేను అనుకోవటం ఆదివారం వరకు మాత్రం ఈ సినిమా దుమ్ము రేపుతుంది. ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇది వరల్డ్వైడ్గా చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 49 కోట్ల రూపాయల వరకు కూడా థియేట్రికల్గా వాల్యూ చేసింది, ప్రీ బిజినెస్ వాల్యూ. అది ప్రస్తుతం సరళ చూస్తే అది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవాలి. ఈ ట్రెండ్ ఇలాగే ఉంటే కనుక ఈ 4 రోజుల్లోనే మ్యాక్సిమం వచ్చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.